నమఃగురుభ్యః. మన గురువుగారు కర్మల గురించి చెప్తూ ఉన్నారు. కర్మాధికారుల కోసం చేస్తూ ఉన్న ఉపదేశం ఇది. అయితే నువ్వు కర్మాధికారివై ఉన్నావు కాబట్టి, కర్మలు చెయ్యడము నీ కర్తవ్యము. చెయ్యకుండా మానుకుందామంటే కుదరను గూడా కుదరదు అని ఆయన చెప్తే, మన శిష్యుడు వింటూ ఉన్నాడు. శిష్యుడికి ఒక అనుమానం కలిగింది. యచ్చ మన్యసే బంధార్థత్వాత్ కర్మ న కర్తవ్యం ఇతి తదపి అసత్ అని ఆ ప్రశ్న ఆయనే వేసుకుని గురువుగారే దానికి సమాధానం కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే నువ్వు మన్యసే అనుకుంటున్నావో కర్మ బంధం కోసమే ఉంటుంది కాబట్టి నేను కర్మ చెయ్యను, నాకిది కర్తవ్యం కాదు అని అన్నావనుకో, తదపి అది కూడా అసత్యమైపోతుంది. అంటే మరి శిష్యుడు కథం ఎందుకండి గురువుగారు అని అడుగుతూ ఉన్నాడు. దానికి మన గురువుగారు చెప్తూ ఉన్న సమాధానం ఏమంటే, యజ్ఞార్థాత్ కర్మణః అన్యత్ర లోకహాయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. కర్మ బంధాన్నే కలిగిస్తుంది, జ్ఞానం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది అని చెప్పారు కదండి గురువుగారు. అటువంటప్పుడు బంధ లక్షణంతో ఉన్న కర్మను నేనెందుకు ఆచరించాలి, చెయ్యను అని అనుకుంటున్నావు గదా! నీకు మళ్ళీ ఇందులో కూడా ఒక సూక్ష్మం ఉన్నది చెప్తాను విను. అన్ని కర్మలు నీకు బంధమవ్వవు. ఒకవేళ ఏ కర్మనైతే నువ్వు యజ్ఞార్థానికి చేస్తూ ఉన్నావో, యజ్ఞంగా కర్మలు నిర్వర్తిస్తున్నావో, అటువంటి కర్మలు నిన్ను బంధించవు. అయితే అన్యత్ర వేరే కర్మల చేత అయం లోకః ఈ లోకంలో జన్మ తీసుకున్నవాడెవడైనా సరే యజ్ఞార్థం కాకుండా స్వార్థానికి అంటే లౌకికమైన ప్రయోజనాల కోసం కర్మలు చేస్తూ ఉన్నాడు అంటే, ఇంద్రియాలకు తృప్తి కలిగించడం కోసమే అదే ప్రయోజనంగా కర్మలు చేస్తే అటువంటి కర్మల చేత వాడు బద్ధుడవుతాడు. ఈ లోకము ఆత్మ కారణంగా చేసుకునే కర్మల చేత బంధింపబడుతుంది. తదర్థం అందుకని నువ్వేం చెయ్యాలి అంటే కౌంతేయ, కర్మను చెయ్యాలి. ఎందుకు అంటే నీది కర్మాధికారం కాబట్టి నువ్వు కర్మల్లో నుంచి ఇప్పుడే తప్పించుకోలేవు. అయితే చేస్తున్న కర్మలు యజ్ఞార్థంగా చెయ్యి, అప్పుడు అవి నిన్ను బంధించవు. నువ్వు ఆ కర్మలతో సంగం పెట్టుకోకుండా ముక్తుడివై ఆ కర్మలను సమ్యక్‌గా పూర్తిగా ఆచరించు అని ఆయన చెప్తూ ఉన్నారు. దానికి భాష్యం చూద్దాము. యజ్ఞో వై విష్ణుః ఇతి శృతేః యజ్ఞః ఈశ్వరః. ఇక్కడ యజ్ఞము అంటే మళ్ళీ కర్మలు గాదు. వైదికమైన కర్మలు గావు, ప్రాపంచికమైన కర్మలు కావు. ప్రాపంచికమైన కర్మలు చేస్తే అవి ఎట్లయినా బంధిస్తాయి. అయితే వైదికమైన కర్మలు చేస్తే వాటి వల్ల ముక్తి కలుగుతుందని కూడా అనుకోవడానికి వీల్లేదు. ఇక్కడ చెప్తున్న యజ్ఞం ఏమి అంటే, యజ్ఞం అంటే విష్ణువు అని తైత్తిరీయం చెప్తూ ఉన్నది. యజ్ఞం అంటే ఆ ఈశ్వర తత్వమై ఉన్నది. తదర్థం ఆ ఈశ్వరార్థం అంటే ఈశ్వరుణ్ణి పరాత్మని పొందడమే ప్రయోజనంగా ఏదైతే క్రియతే చేయబడ్డ కర్మ ఉన్నదో అది యజ్ఞార్థమైన కర్మ. ఈశ్వరార్థము ఏదైతే ఈశ్వర ప్రాప్తి కోసము చేసే కర్మలున్నాయో అటువంటి కర్మలన్నీ యజ్ఞార్థంగా చేసే కర్మలు అవి నిన్ను బంధించవు. నిన్ను ముక్తి వైపే తీసుకుని వెళ్తాయి. యజ్ఞార్థాత్ తస్మాత్ అటువంటి యజ్ఞం కోసము యజ్ఞార్థానికి చేసే కర్మలే ఉన్నాయో వాటికి అన్యత్ర వేరేగా అన్యేన కర్మణ యజ్ఞార్థంగా ఈశ్వరార్థము ప్రయోజనమేమి అంటే పరమార్థమే అయి ఉన్న కర్మలు కాకుండా ప్రాపంచికమైన కర్మలతో లోకము కూడి ఉన్నది అంటే అటువంటి లోకము అటువంటి కర్మలకు అధికారంతో ఉన్నది అంటే అప్పుడు
ఆ విధంగా కర్మకృత్ కర్మబంధనః. ఆ విధంగా కర్మలు చేస్తూ ఉన్నాడు. కర్మాధికారి అయి ఉన్నాడు. వాడు కర్మలు చేస్తూ ఉన్నాడు. అయితే చేస్తూ ఉన్న కర్మలు మాత్రము ఈశ్వరార్థం కాదు, ప్రాపంచికమైన ప్రయోజనాల కోసం చేస్తూ ఉన్నాడు అంటే, అటువంటి కర్మలు చేసిన వాడు కర్మలకు బద్ధుడవుతాడు అని తైత్రీయోపనిషత్తు చెప్తూ వచ్చింది. కాబట్టి కర్మబంధనం యస్య సహ అయం కర్మబంధనః. ఎవరికైతే కర్మ బంధమయ్యిందో, ఎవరినైతే కర్మ బంధిస్తుందో అటువంటి వాడు కర్మబంధనుడు. అటువంటి లోకః, వాడు ఆ జనుడు కర్మ చేత బద్ధుడై ఉంటాడు. కానీ నతు యజ్ఞార్థాత్, యజ్ఞార్థానికి ఈశ్వర ప్రయోజనంగా కలిగిన కర్మలు చేస్తూ ఉన్నవాడెవడున్నాడో వాడు అటువంటి కర్మల చేత బద్ధుడు కాదు. అతః అందుకని తదర్థం యజ్ఞార్థం కర్మ కౌంతేయ ముక్త సంగః కర్మఫల సంగవర్జితః సన్ సమాచర నిర్వర్తయ. అతః అందుకని తదర్థం, ఏ అర్థానికి ఏ ప్రయోజనం ఆశించి, యజ్ఞార్థం, యజ్ఞం అంటే మళ్ళీ ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరార్థము, కౌంతేయ నువ్వు కర్మ చెయ్యి, అయితే ఆ చేస్తున్న కర్మతో తగులుకోకు, ముక్త సంగుడివై కర్మఫల సంగవర్జిత, కర్మ చేత కలిగే ఫలం ఏమైనా ఉంటుందా అన్న ఆశలన్నింటినీ వదిలిపెట్టి ఆ విధంగా సన్ నువ్వు సమాచర, అటువంటి కర్మలను ఆ విధంగా నిర్వర్తయ నిర్వర్తించు అని చెప్తూ ఉన్నారు. ఇతః చ అధికృతైన కర్మ కర్తవ్యం. ఇంకిక్కడి నుంచి ఆ కర్మాధికారికి కర్మ కర్తవ్యమై ఉన్నది, వాడు తప్పించుకోలేడు ఎందుకు అని చెప్తూ ఉన్నారు. సహ యజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురా ఉవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషః వః అస్తో ఇష్టకామధుక్. ఒకానొక సమయంలో పురా మన ప్రజాపతి ప్రజాః సృష్ట్వా ప్రజలను సృష్టిస్తూ, ఎట్లా మళ్ళీ సహయజ్ఞాః యజ్ఞాలతో సహా ప్రజలను సృష్టించి వాళ్ళతో ఈ విధంగా ఉవాచ అన్నాడు. ఏమన్నాడంటే, వహ మీరేం చెయ్యండంటే, అనేనా ఈ యజ్ఞంతో ప్రసవిష్యధ్వం బాగా వృద్ధిలోకి రాండి, ఏషః ఈ యజ్ఞము వహ మీకు ఇష్టకామధుక్ అస్తు మీ కోరిన కోరికలను తీర్చేదిగా ఉండుగాక అని ఆయన చెప్పాడు. సహ యజ్ఞాః యజ్ఞసహితాః ప్రజాః సృష్ట్వా ఉత్పాద్య పురా పూర్వం సర్గాదౌ ఉవాచ ఉక్తవాన్ ప్రజాపతిః ప్రజానాం స్రష్టా అనేన యజ్ఞేన ప్రసవిష్యధ్వం ప్రసవః వృద్ధిః ఉత్పత్తిః తాం కురుధ్వం. సహయజ్ఞాః యజ్ఞసహితాః యజ్ఞాలతో పాటుగా ప్రజాః ప్రజలను సృష్ట్వా సృష్టించి, అంటే ఉత్పాదించి ఉత్పత్తి చేసి, పురా అంటే ఇప్పుడు పూర్వం, సర్గాదౌ ఎప్పుడో సృష్టి ఆది మొదలవుతూ ఉన్న సమయంలో, ఎప్పుడైతే ప్రజాసర్గ చేస్తూ ఉన్నాడో ఆ ఆది కాలంలో ఉవాచ ఈ విధంగా ఉక్తవా అని చెప్పాడు. ఎవరు? మన ప్రజాపతి, అంటే ప్రజానాం స్రష్ట, ప్రజలను సృష్టించేవాడు. ఆ ప్రజా సృష్టి సమయంలో ఆ ఆది కాలంలో యజ్ఞాలతో పాటు ప్రజలను సృష్టిస్తూ వాళ్లకు ఈ విధంగా చెప్పాడు. ఏమన్నాడంటే, అనేన యజ్ఞేన ఈ యజ్ఞంతో ప్రసవిష్యధ్వం మీరు చక్కగా వృద్ధి చెందండి. ప్రసవిష్యధ్వం అంటే రెండు అర్థాలు. ప్రసవం అంటే వృద్ధి అని అర్థం ఉంది, ఉత్పత్తి అని అర్థం ఉన్నది. మీరు చక్కగా పిల్లల్ని కంటూ పెంచుతూ వాళ్ళను వృద్ధిలోకి తెస్తూ మీరు కూడా వృద్ధిలోకి రాండి. ఆ విధంగా ఆ యజ్ఞాన్ని కురుధ్వం చెయ్యండి అని ఆయన చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే, ఏషః యజ్ఞః వహ యుష్మాకం అస్తు భవతు ఇష్టకామధుక్ ఇష్టాన్ అపిప్రేతాన్ కామాన్ ఫల విశేషాన్ దోగ్ధీతి ఇష్టకామధుక్. ఏషః యజ్ఞః ఈ యజ్ఞము వహ యుష్మాకం మీకు అస్తు అంటే భవతు ఉండుగాక ఎట్లా, ఇష్టకామధుక్ మీరు కోరుకున్న ఇష్టాలను
పూర్తి చేసే కామధేనువై ఉండుగాక. ఇష్టాన్ అభిప్రేతాన్ కామాన్ ఫల విశేష భోగాన్. ఇష్టాలు అంటే అభిప్రేతాలు, కోరుకున్న కోరికలు, కామాలు. వాటి వల్ల కలిగే ఫల విశేషాలు. ఏదో ఒకటి కోరుకుంటే అటువంటి విశేషమైన ఫలితాలను, అటువంటి విశేషమైన ఫలాలను, విశేషం అంటే వేరు వేరుగా రకరకాలుగా ఉన్న మీ కోరికలకు అనువైన, మీ కోరికలకు తగిన ఫలాలను అది దోగ్ధి మీకు కామధేనువై ఇచ్చుగాక, ఇష్టకామధేనువు అవుగాక అని ఆయన చెప్పాడు. అదెట్లా జరుగుతుంది కథం అంటే చెప్తాను విను. దేవాన్ భావయత అనేన తే దేవాః భావయంతు వః. పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యథ. అనేన ఈ యజ్ఞంతో దేవాన్ భావయత దేవతలను సంభావించండి. దేవతలను మీరు ఈ యజ్ఞాల ద్వారా తృప్తిపరుస్తూ వృద్ధిపరచండి. అప్పుడేమవుతుందంటే తే దేవాః ఆ దేవతలు వహ భావయంతు మిమ్మల్ని కూడా సంభావిస్తారు. ఆ విధంగా ఉండుగాక. మీరు దేవతలని ఈ యజ్ఞ కర్మలతో వృద్ధి చేస్తూ ఉండండి. దేవతలు ఆ యజ్ఞ కర్మలకు తృప్తిపడి మీకు మీ కోరిన కోరికలు తీరుస్తూ ఉందురుగాక. ఈ విధంగా పరస్పరం భావయంతః ఒకళ్ళనొకళ్ళు సంభావించుకుంటూ, ఒకళ్ళని ఒకళ్ళు వృద్ధిపరుచుకుంటూ, ఒకళ్ళను ఒకళ్ళు తృప్తిపరుచుకుంటూ మీరందరూ పరం శ్రేయః పరమ శ్రేయస్సును అవాప్స్యథ పొందుదురుగాక అని ఆయన చెప్పాడు. దేవాన్ ఇంద్రాదీన్ భావయత వర్ధయత అనేన యజ్ఞేన. దేవతలంటే ఇంద్రుడు మొదలైన వాళ్ళందరినీ మీరు భావయత అంటే వర్ధయత వృద్ధి కలిగించండి. దేనితో అంటే అనేన యజ్ఞేన ఈ యజ్ఞం ద్వారా మీరు దేవతలను తృప్తిపరచండి. వాళ్ళు దాంతో వృద్ధి చెందుతారు. తే దేవాః ఇంకా ఆ దేవతలు ఏం చేస్తారు? భావయంతు ఆప్యాయయంతు వృష్టి ఆదినా వహ యుష్మాన్. ఆ దేవతలు మిమ్మల్ని భావయంతు మిమ్మల్ని సంభావింతురుగాక. ఎట్లా? సంభావన అంటే ఆప్యాయయంతు వాళ్ళు మిమ్మల్ని తృప్తిపరుస్తారు. మీరు వాళ్ళని తృప్తిపరిస్తే వాళ్ళు మీ కోరుకున్న కోరికలు తీరుస్తూ మిమ్మల్ని తృప్తిపరుస్తారు. ఎటువంటి విధంగా అంటే వృష్టి ఆదిన వర్షాలు కురిపిస్తారు, పంటలు పండిస్తారు, అవన్నీ చేస్తూ వహ ఆయుష్మాన్ మిమ్మల్ని వాళ్ళు కూడా అంతే గొప్పగా గౌరవిస్తూ వృద్ధిపరుస్తూ ఉంటారు. ఏవం ఈ విధంగా పరస్పరం అన్యోన్యం భావయంతః శ్రేయః పరం. ఏవం ఈ విధంగా పరస్పరము అన్యోన్యం మీరు ఒకళ్ళతో ఒకళ్ళు కూడి ఉండి ఒకళ్ళని ఒకళ్ళు వృద్ధిపరుచుకుంటూ భావయంతః సంతోషింపచేస్తూ ఉన్నారు అంటే దాంతో పరమశ్రేయస్సు. ఈ పరమశ్రేయస్సు మళ్ళీ 2 లక్షణాలతో ఉంటుంది. మీరేది కోరుకుంటే అది. 1 మోక్ష లక్షణం విజ్ఞాన ప్రాప్తి క్రమేణ అవాప్స్యథ. మోక్ష లక్షణమైన ఏ పరమ శ్రేయస్సున్నదో మోక్షం అన్న శ్రేయస్సు ఏదున్నదో అదెట్లా కలుగుతుంది? విజ్ఞాన ప్రాప్తి క్రమేణ క్రమంగా మీరు ఈ విధంగా కర్మలను యజ్ఞార్థం చేస్తూ వెళ్ళారు అంటే దాంతో, ఎందుకంటే కోరికలు లేకుండా కర్మలతో సంగం లేకుండా చేస్తారు కాబట్టి అవి మిమ్మల్ని బద్ధులను చెయ్యవు. దాంతో ఏం జరుగుతుందంటే మీకు విజ్ఞానం కలుగుతూ ఉంటుంది, వివేక జ్ఞానం కలుగుతూ ఉంటుంది. దాంతో మీకు అనాత్మల్ని వదిలి ఆత్మను తగులుకునే శక్తి కలుగుతుంది. ఆ విధంగా మీరు మోక్షాన్ని పొందొచ్చు. కాబట్టి అవాప్స్యథ పొందుదురుగాక. లేదా రెండో విధమైన శ్రేయస్సు కూడా ఉంటుంది. స్వర్గం వా పరం శ్రేయః అవాప్స్యథ. మీరు కావాలంటే వా లేదా స్వర్గం అన్న పరమ శ్రేయస్సును కూడా అవాప్స్యథ పొందొచ్చు. మీకు కావాలంటే మోక్షము లేదా స్వర్గము. ఎందుకు అంటే పరం అన్నది 2 విధాలుగా ఉంటుంది. ఇక్కడి నుంచి స్వర్గాది లోకాలన్నీ పొందుతూ ఈ లోకాల్లోని గొప్ప గొప్ప అనుభవాలన్నీ పొందొచ్చు.
అది కూడా గొప్ప శ్రేయస్సే. ఉద్ధతి ఊర్ధ్వగతుల్లో వెళ్ళిపోవచ్చు. లేదా ఆత్మగతి మోక్షము కూడా ఇంకా పరమ శ్రేయస్సే. మీకేది కావాలంటే అది ఆ విధంగా పొందొచ్చు. కించ ఇంకా చెప్తాను వినండి. ఇష్టాన్ భోగాన్ హి వః దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైః దత్తాన్ అప్రదాయ ఏభ్యః యః భుంక్తే స్థేనః ఏవ సః. జాగ్రత్త, చెప్తున్నది మీరు అర్థం చేసుకుని ఆచరించండి. ఎందుకు అంటే ఒకవేళ తెలిసి తెలియక కర్మల్లో చిక్కుకున్నారు అంటే మాత్రము ఒకటి బద్ధులవుతారు, రెండో పాపాత్ములయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. నేను చెప్తున్న కర్మలే మీరు చేస్తూ కూడా మళ్ళీ బద్ధులవుతూ పాపాత్ములు ఎట్లా అవుతారో చెప్తాను చూడండి. ఇష్టాన్ భోగాన్, మీకిష్టమైన భోగాలను దేవాహ దేవతలు వహ మీకు దాస్యంతేహి తప్పకుండా ఇస్తారు. ఎట్లా? యజ్ఞభావితాహ, మీరు యజ్ఞార్థం కర్మలు చేస్తూ ఉన్నారు అంటే సంతోషించిన దేవతలు మీకు మీరు కోరుకున్న భోగాలను తప్పకుండా ఇస్తారు. అయితే ఇంక మీరు వెంటనే తైహి దత్తాన్, వాళ్ళ చేత ఇవ్వబడ్డ ఆ భోగాలకు ప్రత్యుపకారంగా కృతజ్ఞతలు తెలపకుండా ఏభ్యః అప్రదాయ, వాళ్లకు తిరిగి ఏ విధంగా కూడా రుణం తీర్చుకోకుండా యహ ఎవడైతే భుంక్తే ఆ అనుభవాలను పొందుతాడో సహ వాడు స్థేనః ఏవ, వాడు దొంగే. ఎందుకు అంటే మీరు చక్కగా కర్మలను యజ్ఞార్థం ఆచరిస్తూ ఉన్నారు అంటే దేవతలు సంతోషించి వానలు కురిపిస్తారు, పంటలు పండిస్తారు. చక్కగా ఏ కాలంలో ఆ పువ్వులు పూస్తూ ఉంటాయి, ఆ కాయలు కాస్తూ ఉంటాయి, గాలి వీస్తూ ఉంటుంది, సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు, అగ్ని మండుతూ ఉంటుంది. ఇవన్నీ వాళ్ళు మీకిచ్చే భోగాలు. వీటన్నింటినీ పెట్టుకుని మీరు సంతోషంగా అనుభవించొచ్చు. అయితే కానీ కృతజ్ఞత లేకుండా ఒకవేళ ఆ దేవతలకు రుణం తీర్చుకోకుండా మీరు వాటన్నింటినీ అనుభవిస్తూ వెళ్ళారు అంటే ఇంక మీరు దొంగలు అని చెప్తూ ఉన్నారు గురువుగారు. ఇష్టాన్ అభిప్రేతాన్ భోగాన్ హి వహ యుష్మభ్యం దేవాః దాస్యంతే వితరిష్యంతి స్త్రీ పశుపుత్రాదీన్ యజ్ఞభావితాః యజ్ఞైః వర్ధితాః తోషితాః ఇత్యర్థః. ఇష్టాన్ అంటే అభిప్రేతాన్, మీకు మీ అభిప్రాయంలో ఏమున్నది, మీరు ప్రీతిగా ఏది కోరుకుంటున్నారో అటువంటి భోగాలన్నింటినీ హి వహ మీకు యుష్మభ్యం దేవాహ దేవతలు దాస్యంతే అంటే వితరిష్యంతి మీకు ప్రదానం చేస్తారు. ఎటువంటివి? భార్య, భర్త, ఇల్లు, పిల్లలు, ఉద్యోగాలు, కార్లు మొదలైనవి ఏవి కావాలో అవి. వాటన్నింటినీ యజ్ఞభావితాః, మీరు ఈశ్వరార్పణంగా చేస్తున్న కర్మల చేత తృప్తిపడి ఈ దేవతలందరూ కూడా ఆ యజ్ఞైః వర్ధితాః తోషితాః ఇత్యర్థః, ఆ యజ్ఞాల చేత వృద్ధి చెంది సంతోషించిన వాళ్ళై అని అర్థం దానికి. తైః దేవైః దత్తాన్ భోగాన్ అప్రదాయ అదత్వా ఆనృణ్యం అకృత్వా ఇత్యర్థః. తైః దేవైః, ఆ దేవతల చేత దత్తాన్ మీకు ఇవ్వబడ్డ భోగాన్, ఆ భోగాలను అప్రదాయ అంటే అదత్వ మళ్ళీ వాళ్ళకు తిరిగి ఇవ్వకుండా. వాళ్ళకెట్లా తిరిగిస్తాము అంటే ఆనృణ్యం అకృత్వ, రుణం తీర్చుకుంటే మళ్ళీ వాళ్లకు కృతజ్ఞతలు తెలిపాము, వాళ్ళ రుణం తీర్చుకున్నాము అంటే అప్పుడు మళ్ళీ వాళ్లకు మనం కూడా ప్రదానం చేసినట్టు. ఇత్యర్థః అని అర్థము. ఏభ్యః దేవేభ్యః యః భుంక్తే స్వదేహ ఇంద్రియాణి ఏవ తర్పయతి స్థేనః ఏవ తస్కరః ఏవ సః దేవాది స్వ అపహారి.
ఏభ్యః దేవేభ్యః ఈ దేవతల నుండి పొందినవన్నీ ఎవడైతే భుంక్తే అనుభవిస్తాడో ఎట్లా స్వదేహ ఇంద్రియాణి ఏవ తర్పయతి వాడి దేహాన్ని వాడి ఇంద్రియాల్ని మాత్రమే తృప్తిపరుచుకుంటూ ఉంటాడు. భూమిలో పండిన పంటలు తింటాడు, కురిసిన వర్షాల్ని అనుభవిస్తాడు, ఆ నీటిని వాడుకుంటాడు, అగ్నులను వాడుకుంటాడు, గాలులను వాడుకుంటాడు, సూర్యరశ్మిలను వాడుకుంటాడు, ప్రతిదీ వాడుకుంటూ వెళ్తాడు. కానీ మాత్రము ఎక్కడి నుంచి వస్తున్నాయన్న ఆలోచన లేకుండా ఉంటాడు అంటే తన దేహేంద్రియాలను మాత్రమే తృప్తిపరుచుకుంటూ మళ్ళీ దేహ సంబంధంగా ఉన్న మిగిలిన దేహాల వల్ల కూడా కలిగే అనుభవాలన్నీ పొందుతూ ఆనందిస్తూ దేవతలు ఏ దేవతల వల్ల మనకివి కలుగుతూ ఉన్నాయో అని పట్టించుకొని వాడెవడున్నాడో వాడు స్థేనః ఏవా అంటే తస్కరః ఏవా వాడు దొంగనే. సహవాడు దేవాది స్వ అపహారి దేవతల యొక్క సొమ్మును అపహారి అపహరిస్తున్నవాడు. భూమికి నీకు భోజనం పెట్టవలసిన అవసరం లేదు. సూర్యుడికి నీకోసం ప్రకాశించవలసిన అవసరం లేదు. అగ్నికి నీకోసం నీ అన్నం వండి పెట్టవలసిన అవసరం లేదు. వర్షాలు నీకోసం కురవవలసిన అవసరం లేదు. గాలులు నీకోసం వీయవలసిన అవసరం లేదు. కానీ అవన్నీ చేస్తాయి. ఎందుకు చేస్తాయి అంటే అవి సంతోషించి నీకు ఈ భోగాలన్నింటినీ ఇస్తాయి. అయితే నువ్వు ఆ కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నావు అంటే వాటి సొమ్మును నువ్వు అపహరించిన వాడివి దొంగవో అని చెప్తూ ఉన్నారు. పునః ఇంకా చెప్తాను విని ఇంకా ఉంటారు మరి ప్రజలు. యజ్ఞశిష్టాసినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే తు అఘం పాపాః ఏ పచ్యంతి ఆత్మకారణాత్. ఎవరైతే పునః మళ్ళీ సంతః సత్పురుషులుంటారు. వాళ్ళు యజ్ఞశిష్ట అసినః వాళ్ళు యజ్ఞార్థంగానే ఈశ్వరార్థమే కర్మలు చేసి వాటి వల్ల వాళ్ళకి ఏదైనా కలిగింది అంటే దానికి అవి ఎక్కడి నుంచి వచ్చాయో ఆ దేవతా స్వరూపాలకు కృతజ్ఞత తెలిపి ఆ తర్వాత వాళ్ళు పుచ్చుకుంటారు కాబట్టి అటువంటి వాళ్లకు కిల్బిషాలు అంటే పాపాలు చుట్టుకోవు. వాళ్ళు సర్వ కిల్బిషైహి అన్ని పాపాల నుండి అన్ని రకాల బంధాల నుండి ముచ్చంతే బయటపడిపోతారు. కానీ ఎవరైతే ఏ భుంజతే ఆ విధంగా కృతజ్ఞత లేకుండా ఏమాత్రం ఎరుక లేకుండా వాటన్నింటినీ అనుభవిస్తూ వెళ్ళిపోతూ ఉన్నారో వాళ్ళు మాత్రము వాళ్ళ అఘం వాళ్ళు భుంజతేహి వాళ్ళ పాపాన్నే వాళ్ళు తింటూ ఉన్నారు. వాళ్ళు పాపాహ వాళ్ళు పాపిష్టి వాళ్ళు ఆత్మకారణాత్ పచ్చంతి వాళ్ళ కోసం వాళ్ళు ఒకవేళ దేహేంద్రియాలను తృప్తిపరుచుకుంటూ దేవతలకు తృప్తి కలిగించడం గురించి మర్చిపోయారంటే అటువంటి వాళ్ళందరూ పాపాత్ములు. వాళ్ళు వండుకొని తింటున్న ఏదైనా సరే వాళ్ళు పాపాన్నే వండుకుని తింటూ ఉన్నారు. వండుకుని తినడం అంటే వంట చేసుకుని నోటికి మాత్రమే తృప్తి కలిగించడం కాదు. ఏ ఇంద్రియానికైనా సరే కంటికి దృశ్యాల ద్వారా తృప్తిని కలిగిస్తూ, చెవులకు శబ్దాల ద్వారా తృప్తి కలిగిస్తూ, చర్మానికి స్పర్శల వల్ల తృప్తి కలిగిస్తూ, ముక్కుకు వాసనల ద్వారా తృప్తి కలిగిస్తూ, మిగిలిన కరచరణాలు మలమూత్ర అవయవాలతో సహా ఏదైనా సరే అన్ని ఇంద్రియాలతో వాళ్ళు అనుభవాలు పొందుతూ ఉన్నారు అంటే ఈ విధంగా దేహం పరంగా మాత్రమే వాడుతూ దేహేంద్రియాల కోసమే వాడు ఏవైనా సరే అనుభవిస్తూ ఉన్నాడు అంటే వాడు పాపాత్ముడు. వాడు పాపాలనే అనుభవిస్తూ ఉన్నాడు. పాపాలను చేతులారా వండుకుని తింటూ ఉన్నాడు. ఆ విధంగా వాడు బ్రతుకుతూ ఉన్నాడు అని అర్థం అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు దానికి మన శంకర్ల వారి భాష్యం చూద్దాము. దేవయజ్ఞాదీన్ నిర్వర్త్య
తత్ శిష్టం అసనం అమృతాఖ్యం అసితుం శీలం యేషాం తే యజ్ఞశిష్టాసినః. దేవయజ్ఞము మొదలైన వాటిని, ఒక 5 రకాల యజ్ఞాలుంటాయి, పంచమహా యజ్ఞాలుంటాయి. వాటిని నిర్వర్తిస్తూ ఆ తర్వాత శిష్టం మిగిలిపోయిన అన్నాన్ని అమృతంగా భుజించడమన్న లక్షణంతో ఎవరుంటారో వాళ్ళు యజ్ఞశిష్ట ఆసనలు. యజ్ఞార్థంగా కర్మలు చేసి ఆ తర్వాత మిగిలిన భోజనాన్ని భుజించే వాళ్ళు యజ్ఞశిష్టాసనలు. వాళ్ళు సంతః సత్పురుషులు. వాళ్ళు సర్వకిల్బిషైః ముచ్యంతే. అన్ని విధాలైన పాపాల నుండి, ఆ కర్మల వల్ల కలిగే బంధాల నుండి ముక్తులవుతారు. ఆ పాపాలు ఎటువంటివి అంటే సర్వ పాపైః చుల్లి ఆది పంచసూనాకృతైః ప్రమాదకృత హింసాది జనితైః చ అన్యైః. సర్వ పాపాలు ఎటువంటివి అంటే 2 రకాలు చూసుకుందాం. ఒకటి చుల్లి ఆది. మనము ప్రతిరోజు వంట చేసుకుంటున్నాము అంటే రుబ్బురోలు పోత్రాలు, ఏదో రోలు రోకలి, చాట, చీపిరి, కత్తి, అగ్ని, స్టవ్ అవన్నీ వాడుతూనే ఉంటాము. ఇవన్నీ గూడా సూనాలు. సూనాలు అంటే హింసా స్థానాలు. ఇటువంటి రకరకాల హింసా స్థానాల ఆకృతులతో ఆరూపంగా ఉన్న ఎన్నో పాపాలుంటాయి. మనం వంట చేస్తూ ఉన్నామంటే ఎన్నో విధాల పాపాలు కలుగుతూనే ఉంటాయి. ఆ వంట నా కడుపు కోసం వండుకొని నేను తిన్నాను, నా వాళ్ళకి పెట్టాను, ఇంక కూర్చున్నాను అంటే అటువంటి ప్రతి వంట నేను పాపాన్ని వండుకుని తిన్నట్టే. ఇంతే కాక ప్రమాదకృత హింసాది జనితైః చ అన్యైః. ప్రమాదంలో తెలిసి తెలియక దారినపోతూ చూసుకోకనో చూసో చిన్న చిన్న మొక్కల్ని తొక్కుకుంటూ పోవచ్చు. ఇంకేమైనా చేయొచ్చు. ఇటువంటి హింసలుంటాయి. వాటన్నింటి వల్ల కూడా మనకు పాపాలు కలుగుతూనే ఉంటాయి. ఇటువంటి రకరకాల పాపాలు, సర్వ పాపాల్లో నుంచి వాడు ముక్తుడవుతాడు. ఎవడైతే యజ్ఞంగా కర్మలు చేసి ఆ యజ్ఞాన్ని పూర్తి చేసిన తర్వాత ఒక రకం కాదు, గృహస్థాశ్రమంలో ఉండి కర్మలు చేస్తున్నాడంటే 5 రకాల యజ్ఞాలు చేయవలసి ఉంటుంది. వాటిని పూర్తి చేసి ఆ వండుకున్న భోజనాన్ని చివరిగా భుజించాడంటే అటువంటి వాడు ఆ కర్మలు చేయడం వల్ల కలిగే పాపాల్లో నుంచి బయటపడతాడు. ఏతు కానీ ఇంకెవరైతే ఆత్మంభరయః ఆత్మార్థం కడుపు నింపుకోవడం, వాడి కడుపు నింపుకోవడం, వాడి చుట్టూ ఉన్న వాళ్ళెవరున్నారో వాడి వాళ్ళెవరున్నారో వాడి సంసారం, వాడి కుటుంబీకులు అంతవరకు మాత్రమే, నేను నా భార్య, నా భర్త, నా బిడ్డలు ఇంతవరకే చూసుకుని అంతవరకు తిని కూర్చున్నాడంటే అటువంటి వాళ్ళెవరున్నారో తే భుంజతే తినేదేమి అఘం పాపం తింటూ ఉన్నారు అని అర్థం. వాళ్ళు స్వయమపి పాపాహ, వాళ్ళు స్వయంగా పాపాత్ములు. ఎవరైతే పచ్చంతి పాకం నిర్వర్తయంతి, ఎవరైతే పాకాన్ని వంటను చేసుకుంటూ ఉన్నారో ఆత్మకారణాత్ ఆత్మహేతోహో, వాడి కోసం వాడు వండుకొని తింటున్నాడు, ఇంకే వేరేవేవి పట్టించుకోవట్లేదు అంటే అటువంటి వాడు పాపాత్ముడు. వాడు పాపాన్ని వండుకుని తింటూ ఉన్నాడు అని అర్థం. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్తూ ఉన్నారు. గృహస్థాశ్రమంలో ఉండి కర్మలు చేస్తూ ఉన్న వాళ్ళ కోసము మన భగవంతుడు ఇక్కడ చెప్తూ ఉన్న విషయాన్ని మన ధర్మశాస్త్రము మనుస్మృతి చాలా విస్తారంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చింది. ఈ పంచసూనాలు ఏవి, వాటిలో నుంచి బయటపడ్డం ఎట్లా, లేకపోతే వాటిలో తగులుకుని ఏమైపోతాము అని పంచమహాయజ్ఞాలుగా చెప్తూ వచ్చింది. వైవాహికంలో వివాహం అంటే విశేషంగా గృహ బాధ్యతలను వహిస్తూ ఉన్న సమయంలో చెయ్యవలసిన పంచవిధ యజ్ఞాలుంటాయి. వాటిని
అన్వాహం ప్రతిరోజు మన గృహస్థ్ ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ గృహస్థ బాధ్యతలని నెరవేరుస్తూ ఉన్నవాళ్ళు చేస్తూ రావలసి ఉంటుంది. లేకపోతే పంచశూనాలుంటాయి ఇంట్లో. పంచశూనాః గృహస్థస్య చుల్లి, పేషణి, ఉపస్కరః, కుండని చ ఉదకుంభః చ బధ్యతే యాః తు వాహయన్. పంచశూనాలు 5 హింసా స్థానాలుంటాయి మన గృహస్థకు. 1 చుల్లి, 2 పేషణి, 3 ఉపస్కరః, 4 కుండని, 5 ఉదకుంభము. చుల్లి అంటే వంట కోసం ఉపయోగించే అగ్ని, స్టవ్. పేషణి విసుర్రాయి. ఉపస్కరాలు ఏవో చాటలు, చీపుర్లు మొదలైనవన్నీ. కుండని రుబ్బురోలు పొత్రము, రోలు, రోకలి మొదలైనవి. ఉదకుంభము జలపాత్ర, నీళ్ల కోసం పెట్టుకునే కుండలు, బిందెలు అటువంటివి. ఇవన్నీ కూడా గృహస్థుడికి వాడింట్లోనే ఉన్న 5 హింసా స్థానాలు. యాహ ఏవైతే వాహయన్ వహిస్తూ ఉన్నాడో వీడు, అందుకే దాని పేరు వివాహం. వాటిని వహిస్తూ వాటిని వాడుతూ ఉన్న సమయంలో అవన్నీ కూడా వాణ్ణి బధ్యతే బంధిస్తాయి. అవన్నీ కూడా వాణ్ణి బద్ధుణ్ణి చేస్తాయి. ఇప్పుడు ఈ బంధంలో నుంచి వాడు ముక్తుడు కావాలి అంటే ఏం చెయ్యాలి అంటే, ఈ పంచశూనాలకు ఉపశమనంగా, ప్రాయశ్చిత్తంగా వాడు పంచమహాయజ్ఞాలు చెయ్యవలసి ఉంటుంది. తాసాం క్రమేణ సర్వాసాం నిష్కృత్యర్థం మహర్షిభిః పంచక్లుప్తాః మహాయజ్ఞాః ప్రత్యహం గృహమేధినాం. తాసాం వాటిలో నుంచి, సర్వాసాం అన్నింటిలో నుంచి క్రమంగా నిష్కృతి బయటపడ్డం అర్థం కోసం మహర్షుల చేత ఈ గృహమేధులకు, గృహస్థులకు, భార్యకు, భర్తకు ప్రతిరోజు చేయవలసిన పంచమహాయజ్ఞాః, ఒక 5 మహాయజ్ఞాలు క్లుప్తాః చెప్పబడ్డాయి. అవేమి అంటే బ్రహ్మయజ్ఞము 1, పితృయజ్ఞము 2, దేవయజ్ఞము 3, భూతయజ్ఞము 4, మనుష్యయజ్ఞము 5. అధ్యాపనం బ్రహ్మయజ్ఞం. చదువుకోవాలి, చదువు చెప్పాలి. ఇవి నిరంతరము చేస్తూ ఉండాలి. ఆ విధంగా చేస్తూ ఉంటే దాని పేరు బ్రహ్మయజ్ఞం. ఇంత మాత్రమే కాదు, ఇంకా కింద చాలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. తర్వాత పితృయజ్ఞం అంటే తృప్తిపరచడం. ఇంట్లో ఉన్న పెద్దలుంటారు. వాళ్లకు భోజనాలు గాని, వసతి సౌకర్యాలు గాని, వాళ్లకు మందులు గాని ఏవి కావాలో అవన్నీ వేళకి సమకూరుస్తూ వాళ్ళని తృప్తిపరుస్తూ ఉండడము పితృయజ్ఞము. అట్లానే హోమాలు, పూజలు, దీపారాధనలు చేస్తూ ఉండడము దేవయజ్ఞము. భూత బలులు మిగిలిన ప్రాణులకు, జీవులకు భోజనాన్ని కలిగే విధంగా, పిల్లులకు, కుక్కలకు, ఏవైనా సరే మిగిలిన చిన్న చిన్న క్రిములకు, కీటకాలకు, పురుగులకు, వాటికి కూడా భోజనం అందే విధంగా చూస్తూ ఉండడము భూతయజ్ఞము. బలి అంటే వాటికి ఇవ్వవలసిన ఏదైనా భోజన పదార్థము, లేదా అవి ఒకవేళ మన ఇంట్లో వచ్చి ఉంటే వాటికి ఆశ్రయం ఇవ్వడము, అటువంటివన్నీ. ఆవులుంటాయి, ఇంకేమన్నా ఏవుంటాయి అవి ఇంటి చుట్టుపక్కల ఉన్నవి, ఇంట్లో ఉన్న వాటన్నింటికి చూడటము భూతయజ్ఞము. అట్లానే అతిథి పూజనము నృయజ్ఞము. అతిథులంటే ఎవరు, ఏమి కదా అని మళ్ళీ కింద చాలా చెప్తూ వస్తారు. వాళ్ళని పూజించడము, వాళ్ళకి కావలసిన అతిథులు అంటే ఆ పూటకొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ పూటకొచ్చి ఆ రాత్రికి ఉండి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఆ పూటకి భోజనం ఏర్పాటు చేసి పడుకోవడానికి, కూర్చోడానికి వాళ్ళకు వసతి చూపించి మళ్ళీ వాళ్ళు తర్వాత రోజు వెళ్ళిపోతారు. ఈలోగా వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళకి కావాల్సినవి చూసుకోవడము మనుష్య యజ్ఞము. అయితే అతిథులంటే ఎవరని కూడా తెలిసి చేయాలి. ఇవన్నీ తెలుసుకుని చేయాలి. అతిథులంటే ఎవరని తెలుసుకుని చేస్తే అది మనుష్య యజ్ఞము. పితరులంటే ఎవరని తెలుసుకుని చేస్తే అది పితృయజ్ఞము. బ్రహ్మయజ్ఞం అంటే ఏంటి తెలుసుకుని చేస్తే, దేవయజ్ఞం అనేంటి, భూతయజ్ఞాలు, భూతాలు ఏంటి అని తెలుసుకుని చేస్తే అవి యజ్ఞాలుగా ఉంటాయి.
ఈ విధంగా పంచయజ్ఞాలు చేస్తూ ఉన్నంత వరకు ఆ రోలు, రోకలి, రుబ్బురోలు పోత్రము, చీపిరి, చాట, బిందె, వంట స్టవ్ ఇవన్నీ రకరకాల ఉపకరణాలు, కత్తులు అవన్నీ వాడుతూ ఉంటాము మనం ఇంట్లో. వాటి వల్ల కలిగే ఏ హింసల ద్వారా వచ్చే పాపాలున్నాయో అవేవి మనకు తగులుకోవు. అయితే ఇవన్నీ చూసుకోకుండా తెలిసి తెలియక వండుకొని తింటూ ఉన్నాము అంటే పాపం కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు. మనము ఈ విషయాలన్నీ మనుస్మృతిలో చాలా విస్తారంగా మన మనువుగారు రాసిచ్చారు. ఎందుకంటే అది మానవ ధర్మశాస్త్రము. అందులో ఉన్నవన్నీ మనము తెలుసుకుంటూ వచ్చాము. అవసరమైతే మళ్ళీ వెళ్లి చూస్తూనే ఉంటాము. తెలుసుకుని ఆచరించవలసి ఉంటుంది ఏదైనా సరే, లేకపోతే అనర్థం కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు. ఇతః చ అధికృతేన కర్మ కర్తవ్యం. ఇంకిక్కడి నుంచి కర్మకు అధికారులెవరున్నారో వాళ్లకు ఎందుకిది కర్తవ్యమని ఇంకా కొంత చెప్తూ వస్తారు. అసలు ఈ కర్మలు ఈ విధంగా ఎందుకు చెయ్యాలి అంటే, జగచ్చక్ర ప్రవృత్తి హేతుః హి కర్మ. కర్మలెందుకున్నాయి అంటే, జగచ్చక్రము సంసార చక్రము ప్రవర్తించడం కోసమే ఈ కర్మలన్నీ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. కథం అని ప్రశ్న వేస్తే ఇది ఉచ్యతే ఇంకా చెప్తాను అని గురువుగారు ఇంకా చెప్తూ వస్తారు. అసలు కర్మలు ఎందుకున్నాయి అని వాటిని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మనం ఎందుకు చేస్తూ ఉన్నాము అని అర్థం చేసుకోవాలి. చేస్తూ ఉన్న కర్మలు ఎట్లా చేయాలి అని కూడా తెలియాలి మనకు. ఆ విధంగా తెలిసి ఆచరించింది మనకు మోక్ష కారణమవుతుంది. తెలియక అజ్ఞానంతో చేసే కర్మ బంధహేతువవుతుంది. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలని గురువుగారు మనకు మార్గోపదేశం చేస్తూ ఉన్నారు. ఇవాల్టికి ఇక్కడికి ఆపుకుందాము. మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చుని ఇక్కడి నుంచి చదువుతూ ముందుకు వెళ్దాము. శుభం భవతు.